అయితే దాని తర్వాత కొన్ని రోజులకు మనకి న్యూస్‌లో గాని అక్కడ ఏంటంటే కుమారి ఆంటీ మెస్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేశారు. బంద్ చేపిచ్చినారు. ఇంకా కొంతమంది కింద కామెంట్‌లలో చూస్తే బాగయింది. ఆమెకు అట్లనే కావాలి. లేకపోతే ఇదంతా ఏంటి పక్కనోళ్ళ కడుపులు కొట్టేస్తుందని చెప్పేసి మనం కింద లైన్‌గా చూసుకుంటే కామెంట్‌లు. ఫుడ్ కోర్ట్ అసలు ఎందుకు బంద్ చేసినారు? మళ్ళీ ఎలా రీఓపెన్ అయిందది? పని చేయటం అంటే అక్కడ వాస్తవం మనకి పోలీస్ స్టేషన్‌లో చెప్పిన వాస్తవం ఏంటంటే, హ్మ్. అందరూ కలిపి ఇట్లా కంప్లెయింట్ మాకు పెట్టారు. ఇదవుతుందని చెప్పారనైతే మనకు పోలీస్ వాళ్ళైతే అంటే చెప్పడం ఏ జరిగింది. విధంగా ఇదవుతుంది అక్కడ నాకు అర్థం కాలే. అంటే అక్కడ ఒకటి అవి అన్నీ కొన్ని చెప్పకూడదు బయటికి. అంటే అక్కడ పర్లేదమ్మా. ఆ! ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగింది. హ్మ్. అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్నదైతే కాదు. ఆ! మా ఒక్క ఉద్దేశ్యం అయితే మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కాదు. హ్మ్. కానీ తెలియాలి గదా జనాలకి. ఎందుకంటే మీ అంత మంచితనంగా ఉన్నాక గూడా మిమ్మల్ని నెగెటివ్ చేసేవాళ్ళు ఉన్నాళ్ళకి తెలియాలి కదా! అవన్నీ రోడ్డు మీదకసల రావటమే తప్పు. రోడ్డు మీదకి వచ్చినంక బతుకు తెరువు కోసం రావాలి తప్పదు. హ్మ్. తప్పదు. వచ్చినంక అప్ అండ్ డౌన్ 2 తీసుకోవాలి. హ్మ్. తీసుకుంటేనే రోడ్డు మీద బతకగలుగుతాం. హ్మ్. ఇప్పుడు ఒకళ్ళకి నచ్చింది ఇప్పుడు ఒక కర్రీ ఉంటది. ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు. ఇప్పుడు 'బిగ్ బాస్' కీర్తి ఉన్నారు. హ్మ్. ఆవిడ అసలు మా హోటల్‌కే రాలేదు. హ్మ్. నిజం తెలియకుండా ఆవిడ ఎలా వీడియో పెట్టి ఇచ్చేసింది. ఆవిడ మా పక్క షాప్ దగ్గరికి వెళ్ళింది. హ్మ్. అయితే అక్కడ కూడా ఇంకా 'బిగ్ అతను బాస్' కీర్తి ఇంకొకతను గారు వీడియో పెట్టారా? సారీ నేను ఈ వీడియో చేశారు. చూడలేదు. పెట్టారు. ఏమని పెట్టారు? అదే కుమారి ఆంటీ ఫుడ్ అసలు బాగోదు ఇదని చెప్పి పెట్టారు. అచ్చా! అచ్చా! ఓకే. అయితే ఓకే. ఆ! ఇంకొకటి నా మిస్టేక్ కూడా ఒకటుంది. హ్మ్. ఎట్లా అంటే నేను పెట్టనప్పుడు వేరే వాళ్ళకి కూడా నేను ఇవ్వడం జరిగింది. హుహు. అంటే నేను హెల్త్ బాగోక నేను ఇదిగా ఉంటే పెట్టుకుంటా ఉంటే కూడా ఇవ్వటం జరిగింది. ఓకే. ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఇదే కుమారి ఆంటీ హోటలు. హుహు. హ్మ్. ఇది మా పిన్నే కుమారి ఆంటీ హోటలు. ఇదే హ్మ్. మా పిన్ని లేదు హ్మ్. షూటింగ్‌లకెళ్ళింది. ఆహా! నాకు హెల్త్ బాగోక ఉంటే కూడా అలా చెప్పడం కూడా జరిగింది. ఓకే. అట్లా చాలా మంది కస్టమర్స్ చెప్పారనమాట. వెనక్కెళ్ళిపోయారిగ. ఆ! బ్యాడ్‌గా నాకు టేస్ట్. చెప్పారు ఆ! తెలిసిన వాళ్ళు డైలీ కస్టమర్ అయితే. ఆంటీ ఇలా జరుగుతుందని. హ్మ్. ఇంకా అది ఎప్పుడైతే తెలిసిందో బ్యానర్ అయితే ఇప్పటి వరకు నేను పెట్టలేదు. ఓకే. ఓన్లీ బ్యానర్. మిమ్మల్ని చూసే వస్తారు. హ్మ్. కుమార్ ఆంటీ ఇక్కడుందని. ఇప్పటి వరకు అసలు నేను బ్యానర్ పెట్టలేదు. ఆ! అప్పుడు నా బ్యానర్ కూడా పెట్టి అమ్మారంట. ఆహా! నేను ఆ! రానప్పుడు. ఓకే. అన్నప్పుడు నాకు తెలియనప్పుడు నేను తెలిసినంక ఇంక అట్లా కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు కస్టమరు నన్ను నమ్మి ఇంతగనం ప్రేమించారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఇది చేయకూడదు చేయకూడదు. అని చెప్పి కానీ ఇక అసలు మ్యాటర్ మనం మర్చిపోతున్నాం. వాళ్ళెందుకు కంప్లెయింట్ ఇయ్యాల్సొచ్చింది అనేది మ్యాటర్ ఇక్కడ. కంప్లెయింట్ అంటే వాళ్ళకి ఏమి ఇబ్బందయింది? చెప్పండి పర్లేదు ఓపెన్‌గానే. కంప్లెయింట్ అంటే ఏముంది నేను 12 గంటలకెళ్ళినా 3 గంటలకల్లా ఎప్పుడైపోతాయి. హ్మ్. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఓకే. నేను 100 కేజీస్ చికెన్ తీసుకెళ్ళినా గానీ 2, 3 అవర్సే ఉంటది నేను. హ్మ్. అది. వాళ్ళది అయిపోదు. మీది నేను తొందరగా అయిపోతది. వాళ్ళు 11కి హ్మ్. అవ్వదు. నేను 12:30కెళ్ళినా గానీ హ్మ్. మళ్ళీ 3, 3:30 కల్లా అయిపోతాయి. హ్మ్. అది ఇక మనం అదే చెప్పాను కదా! ఇప్పుడు నా దగ్గర 2 చాక్లెట్లున్నాయి. హ్మ్. ఇప్పుడు నేను నాకర్థమైంది నీకోటిచ్చాను. మ్యాటర్. ఆ! సో, అందరూ కలిపి కట్టుకొని అది మరి తనకే పోలీస్ ఇచ్చింది స్టేషన్ ఇది వాళ్ళు గాని. ఎందుకు క్లోజ్ చేయమని చెప్పారు? మళ్ళీ వాళ్ళే రీఓపెన్ చేయమని చెప్పారా? లేదంటే మీరు రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేసారా దాన్ని? అంటే పోలీస్ వాళ్ళు గూడా మనకేమని చెప్పారంటే, ఆ రోజున అందరి వెహికల్లు దింపుతున్నారు. అప్పుడే వచ్చినియి అందరి వెహికల్లు. హ్మ్. అందరిని దింపుకొనిచ్చారు. మా ఒక్కళ్ళదే ఆపారు. హ్మ్. అదేంటి అంటే స్టేషన్‌కొచ్చి మాట్లాడమన్నారు. హ్మ్. ఇంక మాట్లాడితే మరి నువ్వు ఒక్కదాని వల్ల మిగతా వాళ్ళందరి షాపులు పోతున్నాయి. అందరూ మొత్తుకుంటున్నారు. హ్మ్. అందరూ కంప్లెయింట్ చేశారు నీ మీద. హ్మ్. మరి నీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అన్నారు. హుహు. యాక్షన్ తీసుకుంటున్నాం. నీ బండి సీజ్ చేశామన్నారు. ఓకే. మరది ఎలా బయటికి విడిపించుకొచ్చారు? ఎలా ఎవరి అంటే హెల్ప్ తర్వాత చేశారు? సీఎం గారు హ్మ్. నిజంగా అందరూ ఆ రోజున అన్నారు నన్ను. హ్మ్. రాముడొచ్చాడు, రామరాజ్యం వచ్చింది. హ్మ్. మనకి రామరాజ్యంలో న్యాయమే ఉంటది గానీ, అన్యాయం ఉండదు ఆంటీ మీరు బాధపడకండి. కాకపోతే నాకు బాధేసిందప్పుడు. హ్మ్.